హాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ కొట్టండి. మనం థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఎంత ఈజీగా వేసుకోవచ్చో చూద్దామండి. సింగిల్ పాదం లేకోకుండా నార్మల్ పాదంతోనే మనం ఈ విధంగా వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. చాలా ఈజీ కూడా. కొన్ని మిషన్లకి సింగిల్ పాదం పెట్టడం కుదరదు అనమాట. చూడండి, ఫస్ట్ ఇలా సన్న పీలిక లాంటిది తీసుకొని అంచు కుట్టుకొని దాన్ని జాకెట్కి ఇట్లా కుట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ ఇలా పెట్టాలండి. దానిపైన థ్రెడ్ అట్లా పెట్టేసేసి మధ్యలోకి అనమాట, ఇప్పుడు పాదానికి మధ్యలో సూది ఉంటుంది కదండి, ఆ సూది పాయింట్లో ఈ థ్రెడ్ పెట్టేసేసి అట్లా బారు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా నీట్గా వస్తుందండి. చూడండి, మనం కుట్టు వేసిన దాని మీదే మన థ్రెడ్ వచ్చేలాగా మనం థ్రెడ్ని ఆ విధంగా స్టిచ్ చేసుకుంటే, కొంచెం స్టార్టింగ్ కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రం కొంచెం నిదానంగా కుట్టండి. చాలా ఈజీగా కూడా అయిపోద్దండి మనకి. చూడండి, అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత ఆ విధంగా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి మూలలు ఉంటాయి కదండి, నెక్ దగ్గర, అక్కడ చిన్న చిన్న ఘాట్లలో పెట్టుకోండి. అప్పుడు మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుందండి. లేదంటే కనుక రౌండ్ రాదు అనమాట, మెల్లి తిరుగుతూ ఉంటుంది మెడ. అట్లా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి. చాలా జాగ్రత్త పెట్టండి. ఒక్కోసారి తెలియక పెద్ద ఘాట్లు పడిపోయి మెడ కూడా కట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఆ విధంగా తిప్పేసేసి ఇంకా అట్లా కుట్టడమేనమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇంకా కుట్టలేదు మనం. ఆ థ్రెడ్ సన్నగా చక్కగా ఎలా కనిపిస్తుందో ఇంకా అలా నిదానంగా కుట్టుకోవడమేనండి. ఇలా కుట్టిన తర్వాత ఆ బ్యాక్ సైడు కొంతమంది చేతి పని చేయించుకుంటారండి, హెమ్మింగ్. ఈ కొంతమంది ఏమంటున్నారంటే చేతి పని కూడా ఏమొద్దు, దాన్ని కూడా మీరు స్టిచ్ చేసేయండి అని స్టిచ్ చేయించేసేసుకుంటున్నారనమాట. అది ఇంకా మనం కస్టమర్ని బట్టి మనం చేస్తే సరిపోతుంది. చూసారా ఎంత సన్నగా వస్తుందో. సింగిల్ పాదం లేకపోతే మనం థ్రెడ్ పైపింగ్ వేయలేము, ఎలా వస్తుందో అని మనం భయపడాల్సిన పనే లేదండి. టైలర్స్ ఎవరైనా సరే నార్మల్ పాదంతో కూడా ఎంతో నీట్గా మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు. చూడండి, చాలా సన్నగా నీట్గా వస్తుంది. చూడండి ఎంత సన్నగా కనిపిస్తుందో. చూడండి ఎంత సన్నగా ఉందో. నార్మల్ పాదంతో కూడా ఇంత బాగా వస్తుందా అనిపిస్తుంది ఎవరికైనా, కానీ నార్మల్ పాదంతో కూడా చాలా నీట్గా వస్తుంది. సింగిల్ పాదమే ఉండనవసరం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితే కనుక ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రాగలుగుతాను. అయిపోయిందండి. థ్రెడ్ పైపింగు ఎంత నీట్గా వచ్చిందో కదండి. దీన్ని ఇప్పుడు మనం రివర్స్లో మనం కుడుతున్నాం అనమాట. వాళ్ళు మాకు హెమ్మింగ్ వద్దు, మీరు స్టిచ్ చేసేయండి అని అన్నారనమాట కస్టమరు. అందుకనేసి మేము స్టిచ్ చేసేస్తున్నాము. కొంతమంది హెమ్మింగ్ ఇష్టపడతారు, కానీ ఎక్కువగా స్టిచ్చే చేయించుకుంటున్నారండి. హెమ్మింగ్ అంటే ఏంటంటే నిదానంగా అయినా సరే ఎక్కడన్నా చేతి పని కట్ అయితే కనుక ఊడిపోద్ది మొత్తం. హెమ్మింగ్ అలా, కానీ మనం స్టిచ్ చేస్తే ఏంటంటే ఇంకా కదలదు ఇక నెక్ కూడా. కొన్ని క్లాతులు సాగడం అలా ఉంటుంది కదా, ఇంకా ఇలా స్టిచ్ చేసుకుంటే సాగే పని కూడా ఉండదండి. చూడండి ఎంత నీట్గా ఉందో. దేనికైనా అండి, డ్రెస్సులకైనా వేటికైనా సరే మనం ఈ టైప్లోనే థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు అనమాట. ఎంత నీట్గా. సింగిల్ పాదం లేదని ఇంకెవ్వరూ ఆలోచించాల్సిన పనే లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.
ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.